ఈ రోబో వచ్చేసరికి కంపానియన్ రోబో వాయిస్ కంట్రోల్‌తో యూజ్ అవుతుంది. ఇది ఇండస్ట్రీస్‌లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లైక్ బ్లైండ్ పర్సన్స్ గానీ, లేపోతే ఫిజికల్‌గా నడవలేరు అన్న పర్సన్స్ ఉంటారు గదా! వాళ్ళకి వీల్ చైర్స్‌లో ఇలాంటి ఇన్‌బిల్ట్‌గా సెట్ చేసి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, నేను నార్మల్‌గా ఒక రోబో తీసుకున్నాను. ఈ రోబోకి పవర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీనికి మనం వాయిస్ కమాండ్ ఇస్తాము. ఎలా అంటే హే విమేక్ అనగానే అది హాయ్ సార్ అంటుంది. అప్పుడు మూవ్ ఫార్వర్డ్ 1 స్టెప్ అంటే ఈ కార్ అనేది 1 స్టెప్ ఫార్వర్డ్ వెళ్తుంది. డిజేబుల్ పర్సన్స్ ఎలా అంటారంటే వాళ్ళు ఫార్వర్డ్‌కి వెళ్ళాలంటే నార్మల్‌గా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు వాయిస్ కమాండ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్‌కి వెళ్ళడం. టర్న్ లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి తిరగడం. టర్న్ రైట్ అంటే రైట్‌కి తిరగడం. కమ్ బ్యాక్ అంటే బ్యాక్ రావడం. వాళ్ళు ఒకవేళ స్లీప్ మోడ్‌కి వెళ్ళాలంటే స్లీప్ అంటే వాళ్ళ చైర్ అనేది బ్యాక్‌కి బెండ్ అవ్వడం. అలాంటియి ఈ రోబోట్‌తో చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ రోబోట్‌తో. ఇంకా అలా ఇంకా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి. ఇంకో రోబోట్స్ ఏంటి అంటే పామ్ టైప్ ఉంది. అదేంటి మన హ్మ్, హ్యాండ్ పామ్‌ని గెస్చర్స్ ద్వారా యూజ్ చేసి చేయొచ్చు. కొంతమంది ఉంటారు లైక్ వాయిస్ వాళ్ళకి కరెక్ట్‌గా రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ హ్యాండ్‌తో చేయొచ్చు. లైక్ 1 చూపించినప్పుడు ఫార్వర్డ్ వెళ్ళడం, 2 చూపించినప్పుడు బ్యాక్ రావడం, 3 చూపించినప్పుడు లెఫ్ట్‌కి, 4 చూపించినప్పుడు రైట్‌కి వెళ్ళడం. ఇలాంటివి చేయొచ్చు. అండ్ ఇంకొన్ని రోబోట్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫేస్ రికగ్నైజేషన్స్‌తో. ఫేస్ రికగ్నైజేషన్స్‌తో లైక్ ఫ్యాన్స్‌ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, హోమ్ ఆటోమేషన్స్‌లో యూజ్ చేసుకోవడానికి. లైక్ ఐ బ్లింక్ చేసినప్పుడు లైట్స్ ఆన్ అవ్వడం, డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఆన్ అవ్వడం. ఇలాంటివి చేయొచ్చు అందులో. అండ్ మనం వచ్చేసరికి స్టూడెంట్స్ లైక్ చిల్డ్రన్స్ నుంచి స్కూల్ స్టూడెంట్స్ నుంచి బీటెక్ వరకు అందరికీ నేర్పిస్తూ ఉంటాము. నాట్ ఓన్లీ ఈ ప్రొడక్ట్సే కాదు. మేము మాకంటూ ఒక ఇన్‌బిల్ట్ ప్రొడక్ట్ ఒకటుంది. జీపీఎస్ ట్రాకర్ అని. అది ఏదైతే కార్స్ అండ్ వెహికల్స్ ఉంటాయో ట్రాకింగ్‌కి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం. లైక్ ఏఐ అని, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీస్ అండ్ పైథాన్ మీద ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాము. ఇంటర్న్‌షిప్స్ ఇస్తాము. దీని మీద ఒక కంప్లీట్ అవగాహన వచ్చేలాగా ఇస్తాము. అండ్ దీన్ని కాంపోనెంట్స్ మేము తెచ్చుకొని అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్ చేయడం అలాంటివి కూడా చూపిస్తాము. లాస్ట్ థింగ్ ఏంటి అంటే మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ట్రైనింగ్‌తో పాటు ప్లేస్‌మెంట్ యూజ్ అయ్యేలాగా లైక్ హెల్ప్ కూడా చేస్తూ ఉంటాము.